కుత్బులాపూర్ కొంపల్లిలో ఉన్న సాయి జ్యోతి హాస్పిటల్ ఓపెనింగ్లో ఉన్నామండి. ఈరోజు మనము ఇక్కడ ఓపెనింగ్కి బండారు దత్తాత్రేయ గారు వచ్చారు. వారి చేతుల మీదుగా ఇక్కడ ఓపెనింగ్ చేయబడింది. కంటికి సంబంధించి ఎలాంటి వైద్యమైనా సరే పేదవారికి గ్రామీణ ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా ఇక్కడ గొప్ప ఉద్దేశంతో ఈ హాస్పిటల్ ఓపెనింగ్ చేశారని చెప్తున్నారు. హాస్పిటల్ ఏ విధంగా ఉంది, ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఇస్తున్నారు, వైద్యం ఎలా అందిస్తున్నారు తెలుసుకుందాము రండి. ఇప్పుడు మనం కొంపల్లో ఉన్నామండి. ఇక్కడ సాయి జ్యోతి హాస్పిటల్ అనేసి ఓపెన్ చేశారు కొత్తగా. మనతో పాటు డాక్టర్ సాయిబాబు గౌడ్ గారు కూడా ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాము, వారికి ఎలా అనిపిస్తుందో. సార్, ముందుగా మీకు శుభాకాంక్షలు. నేను డాక్టర్ సాయిబాబా గౌడ్. మా హాస్పిటల్ సాయి జ్యోతి వెస్ట్ మారేడుపల్లి సికింద్రాబాద్లో ఉంది. అయితే కొంపల్లి ఏరియాలో చాలా గ్రామ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండడానికి, వాళ్లకు ప్రైసెస్ కూడా అఫోర్డబుల్ ప్రైసెస్ ఉండడానికి మనం కొంపల్లిలో బ్రాంచ్ ఓపెన్ చేయటమైంది. ఈ హాస్పిటల్లో కూడా అన్ని వసతులు ఉంటాయి. వారంకి ఒకసారి ఉచితంగా కూడా కంటి ఆపరేషన్లు చేయబడతాయి. ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ అంతా లేటెస్ట్ కాబట్టి ఎవరు ప్రజలు ఇక్కడి నుంచి వేరే చోటుకి పోయే అవసరం లేదు. అన్ని వసతులు ఇక్కడే అందుబాటులో ఉన్నాయి. ఈరోజు ఏంటంటే కంటిలో ఒకటి కాకుండా 4-5 స్పెషాలిటీస్ ఉన్నాయి, సూపర్ స్పెషాలిటీస్.
అందరూ స్పెషలిస్ట్ కూడా ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళ సర్వీస్ చేస్తారు. ఇక్కడ ప్రజలకు ఏంటంటే ఈ కంటి జబ్బు కొరకు ట్రీట్మెంట్ పోవాలంటే సిటీకి పోవాలంటే కొంచెం ఇబ్బందులకరంగా ఉంటుంది. అందుకొరకు వాళ్ళకి అందుబాటులో ఉండడానికి మనం కొంపల్లిలో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. సార్ చాలా అద్భుతంగా ఉంది. మీరు ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేస్తారు, అదేవిధంగా మీకు శుభాకాంక్షలు. మీరు చెప్పారు గ్రామ ప్రజల కోసం స్పెషల్గా ఇక్కడ మీరు ఓపెన్ చేశారు అనేసి. మేము కూడా బయట చూసాము 5,000+ వాళ్ళకి క్యాట్రాక్ట్ ఫ్రీ అనేసి. సో ఈ క్యాట్రాక్ట్ ఫ్రీ గురించి మాకు కొంచెం డీటెయిల్గా చెప్పండి. ఇక్కడ ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఈ హై స్కూల్స్లో విద్యార్థులకు కూడా ఫ్రీగా ఐ చెకప్ చేయటం జరుగుతుంది. ఎందుకు అంటే చాలామందికి దృష్టిలోపాలు ఉన్నట్టుగానే కంటిలో ఏదైనా డిఫెక్ట్ ఉందని కానీ తెలియకపోవచ్చు. అందుకని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం క్యాంపులు నిర్వహిస్తాము. ఇప్పుడు అంటే మా అనుభవం ప్రకారము 10% స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో కంటి జబ్బులు ఉన్నాయి. వీటికి సరైన చికిత్స లేక వారు అద్దాలు యూజ్ చేయటం లేదు. ఇది కాకుండా చాలామందికి దృష్టిలోపం ఉన్నట్టు కూడా తెలియట్లేదు. అలాంటి వాళ్ళ కొరకు మనం అవేర్నెస్ చేసి అవసరం ఉన్న చోట అంతా ఉచితంగా అద్దాలు ఇవ్వడానికి కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైనా కంటి జబ్బులు ట్రీట్మెంట్ కొరకు కూడా మనం అవసరమైతే వాళ్ళకి మందులు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. మరి ఒక చక్కటి ఉద్దేశంతో గ్రామీణ ప్రజలకి, అదేవిధంగా పేదవారికి, వాళ్ళు మన సిటీలో వచ్చేసి అంత డబ్బులు పెట్టలేని పరిస్థితులు ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళ కోసం చక్కగా అందుబాటులో ఉండడానికి ఇక్కడ కొంపల్లో మేము ఓపెన్ చేశాము. అదేవిధంగా 5,000 మందికి పైగా మేము ఇక్కడ ఉచితంగా క్యాట్రాక్ట్ సర్జరీ చేస్తున్నాం అనేసి కూడా సార్ చెప్తున్నారు. మరి చాలా మంచి ఉద్దేశంతో సార్ ముందుకెళ్తున్నాం కాబట్టి ముందుగా శుభాకాంక్షలు, అదేవిధంగా ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అద్వైత్ సాయి ఆలంపూర్. సాయి జ్యోతి ఐ హాస్పిటల్ అనేది మనకు సికింద్రాబాద్లో ఆల్మోస్ట్ 50 years నుంచి ఉంది. ఇప్పుడు ఏంటంటే సాయి జ్యోతి ఐ హాస్పిటల్ ఒక టర్షరీ ఐ కేర్ సెంటర్. టర్షరీ ఐ కేర్ సెంటర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు అన్ని స్పెషాలిటీస్, మనకు ఐలో సంబంధించిన అన్ని స్పెషాలిటీస్ మనకు ఫెసిలిటీస్ ఉన్నాయి. కార్నియా కానీ, క్యాట్రాక్ట్ కానీ, కంటి నరంలో సంబంధించిన ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటిక్ రెటినోపతి కానీ, హైపర్టెన్సివ్ రెటినోపతి కానీ, గ్లాకోమా కానీ, గ్లాకోమా అంటే నీటి కోసులు అంటారు, అలాగే కంటి నల్లగుడ్డు ప్రాబ్లం కార్నియా కానీ, కార్నియల్ ట్రాన్స్ప్లాంట్స్ కానీ, లేసిక్ రిఫ్రాక్టివ్ సర్జరీస్. ఇప్పుడు మనకు ఈ కళ్ళజోడు లేకుండా ఉండడానికి ఎవరైతే మనకు యంగ్స్టర్స్ అద్దాలు లేకుండా చూడడానికి చేస్తున్నారో ఈ లేసిక్ సర్జరీస్ కూడా మనకు మన హాస్పిటల్లో ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 50 years ఎక్స్పీరియన్స్ ఉన్న హాస్పిటల్ మనకేంటంటే ఇప్పుడు కోంపల్లిలో మనము కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఇవాళ వచ్చేసి మనకు July 7th, 2024 మనకు ఈ హాస్పిటల్ ఇనాగ్రేషన్ అవుతుంది. చీఫ్ గెస్ట్ డాక్టర్ ఈటెల రాజేంద్ర గారు ప్లస్ బట్టి గారు ప్లస్ ఇప్పుడు ఏంటంటే మన బండారు దత్తాత్రేయ గారు రావడం జరిగింది. సో ఇప్పుడు మనకు సాయి జ్యోతి ఐ హాస్పిటల్ అనేది ఫస్ట్ బ్రాంచ్ సికింద్రాబాద్లో ఆల్మోస్ట్ 50 years కంప్లీట్ అయిపోయింది. ఈ 50 years సెలబ్రేషన్ సందర్భంగా మనము సెకండ్ బ్రాంచ్ ఈ కోంపల్లిలో మనము స్టార్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో ఉన్న మన సాయి జ్యోతి ఎన్విజన్ హాస్పిటల్ గురించి అందరికీ తెలిసిందే. మరి అదేవిధంగా పేదవారికి, గ్రామీణ ప్రజలకి మరి చక్కటి కంటికి సంబంధించిన ఎలాంటి సమస్యల కన్నా అందుబాటు వాళ్ళకి వైద్యం అందించాలని ఒక గొప్ప ఉద్దేశంతో ఇక్కడ కోంపల్లిలో మళ్ళీ ఒక సాయి జ్యోతి హాస్పిటల్ నిర్మించబడింది. ఈరోజు దానికి ఓపెనింగ్ కోసం చాలామంది రాబోతున్నారు. బట్ ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాయి అద్వైత్ గారు. మరి అద్వైత్ గారి మాటలు తెలుసుకుందాము, వాళ్ళకి ఎలా అనిపిస్తుందో. అదేవిధంగా ముందుగా సార్ మీకు ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. సార్ చెప్పండి, మీరు మరి ఇక్కడ కోంపల్లిలో గ్రామీణ ప్రజలకి అందుబాటులో ఉండాలనేసి, అదేవిధంగా 5,000 పైగా మందికి క్యాట్రాక్ట్ సర్జరీ ఫ్రీగా చేస్తున్నాం, ఉచితంగా చేస్తున్నాం అని చెప్తున్నారు. మరి ఈ చక్కటి ఉద్దేశంతో మీరు ఇక్కడ పెట్టారనేసి సాయిబాబు గౌడ్ గారు చెప్పారు. మరి మీరు ఎలా అనిపిస్తుంది, మీకు ఏ విధంగా ముందుకెళ్ళాలని, ఇంకే ప్లాన్స్ అనేవి చెప్పండి. సో ఇప్పుడు సాయి జ్యోతి ఐ హాస్పిటల్ అనేది మనకి ఆల్మోస్ట్ 50 years అవుతుందండి ఇప్పుడు స్టార్ట్ చేసి. స్టార్టెడ్ బై ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సాయిబాబా గౌడ్ పద్మశ్రీ. సో దట్ ఈస్ మై ఫాదర్. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఈ సాయి జ్యోతి ఐ హాస్పిటల్ ఇట్స్ లైక్ ఎ టర్షరీ ఐ కేర్ సెంటర్ వేర్ మనకేంటంటే ఇప్పుడు గ్లాకోమా కానీ, కంటి నరంకి సంబంధించింది కానీ, మనకు పొర కానీ ఏ ప్రాబ్లం వచ్చినా మనకు ట్రీట్మెంట్ అనేది మన హాస్పిటల్ని అందుబాటు వస్తుందన్నమాట. అది కాకుండా ఏంటంటే ప్రతి మంగళవారం రోజు మేము ఫ్రీగా క్యాట్రాక్ట్ సర్జరీస్ అంటే ఫ్రీగా మనము పొర ఆపరేషన్ మనం చేయడం జరుగుతుంది. ఫ్రీ సర్జరీ అంటే మనకు ఏంటంటే కంప్లీట్ ఫ్రీ. మనకు ఎలాంటి ఇప్పుడు పేషెంట్కి సర్జరీ, లెన్స్, మెడిసిన్స్ అన్నీ మనకు పేషెంట్కి మనము ఫ్రీగా ఇస్తాం అనమాట.
సో ఇదేంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 5,000+ సర్జరీస్ మనం క్రాస్ చేస్తాము. సో ఈ 50 ఇయర్స్ సందర్భంగా మనకి ఏంటంటే కోంపల్లిలో మనము ఇప్పుడు ఇదే ప్రెమిసెస్ సాయి జ్యోతి ఐ హాస్పిటల్ ఇదే ఫెసిలిటీస్తో మనకు ఇప్పుడు కోంపల్లిలో కూడా మనం స్టార్ట్ చేస్తున్నాము. ఇవాళ మనకి ఇనాగ్రేషన్ July 7th, 2024. సో ఇప్పుడు మనకు ఈ కోంపల్లి బ్రాంచ్లో కూడా మనకు సేమ్ అదే ఫెసిలిటీస్, సేమ్ అదే ఇన్సూరెన్సెస్ కానీ గవర్నమెంట్ స్కీమ్ కానీ అన్నీ మనం ఈ ప్రెమిసెస్లో కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రెమిసెస్లో కూడా మనకు సర్జరీస్ జరుగుతుంది. ఇదే ప్రెమిసెస్లో మనకు అన్ని ఫెసిలిటీస్, అన్ని సబ్ స్పెషాలిటీస్ కూడా మనకు ఉంటున్నాయి అన్నమాట. సార్ మరో ప్రశ్న, ఇక్కడ పేదవారికి ఒక మంచి వైద్యం అందించాలని ఒక మంచి ఉద్దేశంతో మీరు ముందుకు సాగుతున్నారు. మరి ఈ ఐడియా అన్నా సరే, ఈ థాట్ ఎవరికి వచ్చింది, ఏ విధంగా వచ్చింది చెప్పండి. సో ఇప్పుడు ఏంటంటే డాక్టర్ అంటేనే మనకు సర్వీస్ అండి. సో డాక్టర్ అంటేనే మనకు సర్వీస్. ఈ సర్వీస్ చేయడంలోనే మనకు చాలా హ్యాపీనెస్ ఉంటుంది. అది కాకుండా నాకు తెలిసినంత వరకు మనకు ఆఫ్థల్మాలజీలో ఏంటంటే అన్నిటికంటే ఎక్కువ గ్రాటిఫికేషన్ ఉంటుంది. అంటే మనకు ఆఫ్థల్మాలజీలో మనకు ఇప్పుడు పేషెంట్స్ ఏంటంటే కంటి చూపు అనేది ఇప్పుడు సర్వేంద్రయనం నయనం ప్రధానం అంటారు. కంటి చూపు అనేది మనకు అన్నిటికంటే ముఖ్యం, అన్నిటికంటే అవసరం కూడా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలామంది ఈ శుక్లాల వల్ల కానీ వేరే ఏది ప్రాబ్లం వల్ల మనకు చూపు తగ్గిన వాళ్ళకి మనకు ఆపరేషన్ చేసినప్పుడు పేషెంట్కి మరుసటి రోజే చూపు కనబడుతుంది. సో ఆ ఆనందం చూసి మాకు కూడా కొంచెం ఇది ఉంటుంది. అది చూసే మేము ముందుకి సాగుతున్నాము. సో దట్ ఈస్ ద రీజన్ వై ఈ ఫీల్డ్ ఉన్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అది ఇంకా చేయాలని ఉంటుంది దానివల్ల మనకు. ఖచ్చితంగా సార్, ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో విన్నారు కదండి, పేద ప్రజలకి అదేవిధంగా గ్రామీణ ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా కంటికి సంబంధించి ఎలాంటి వైద్యం అయినా సరే ఇవ్వాలనేసి ఒక మంచి ఉద్దేశంతో ముందుకు కొనసాగుతున్నారు. అదే దూరంలో మనకి సార్ వాళ్ళు అన్నారు ఏంటంటే 5,000కి పైగా ఇప్పటి వరకు క్యాట్రాక్ట్ సర్జరీ ఫ్రీగా చేశాము అనేసి కూడా అన్నారు. మరి చక్కటి ఉద్దేశంతో ముందుకు కొనసాగుతున్నారు కాబట్టి వీరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ అని చెప్దామండి. ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉన్నట్లయితే వెస్ట్ మారేడుపల్లిలో సికింద్రాబాద్లో మనకి సాయి జ్యోతి అనేసి హాస్పిటల్ ఉందండి. అదేవిధంగా కోంపల్లిలో ఉన్న వాళ్ళకైతే మాత్రం మరి వాళ్ళకు కూడా అందుబాటులో ఉంది సాయి జ్యోతి హాస్పిటల్, కొత్తగా నిర్వహించబడింది ఈరోజే. మరి చక్కగా ఇక్కడికి వచ్చేసి మీ కంటికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఎలాంటి వైద్యం కావాలన్నా సరే చక్కటి అన్ని సౌకర్యాలతో ఈ హాస్పిటల్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు చక్కటి వైద్యం అందుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ కుత్బుల్లాపూర్ కోంపల్లిలో సాయి జ్యోతి హాస్పిటల్ నిర్వహించబడింది. మరి బండారు దత్తాత్రేయ గారి చేతుల మీదుగా ఇది ఓపెన్ చేస్తారండి. మరి బండారు దత్తాత్రేయ గారికి ఎలా అనిపిస్తుందో వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుందో? ఈరోజు డాక్టర్ సాయిబాబా గౌడ్ గారు వాళ్ళ కుమారుడు సాయి ఐ హాస్పిటల్ దానిని ఈ యొక్క మేడ్చల్ ప్రాంతంలో కోంపల్లి దగ్గర ఈ ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే అందరికీ ఇవాళ వైద్యం అనేది చాలా అవసరం. వైద్యము విద్య ఈ రెండు చాలా ముఖ్యమైనవి. అందులో వైద్యము ఆరోగ్యానికి సంబంధించింది. అందులో కంటి భాగం అనేది చాలా సున్నితమైన విషయం. అందువల్ల కంటి వ్యాధులు రాకుండా ఉండడానికి నివారణ చర్యలు తీసుకోవడం ఒకవైపు, వచ్చిన తర్వాత వాటిని జాగ్రత్తగా కాపాడుకొని ముందుకెళ్ళడం ఇంకొక వైపు. కాబట్టి ఈరోజు హాస్పిటల్ చాలా అధునాతనమైనటువంటి సదుపాయాలతోటి
ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త సాంకేతిక పరమైనటువంటి టెక్నాలజీతో సంబంధించినటువంటి కొత్త కొత్త పరికరాలు కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. అందుకనే ఈ వైద్యం అనేది అందుబాటులో ఉండాలి, సదుపాయంలో ఉండాలి, అన్నిటికన్నా ముఖ్యమైనది అఫోర్డబుల్ ఉండాలి, పేదలకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. సో ఆ రకంగా సాయిబాబా గౌడ్ గారు వారు పద్మశ్రీ అవార్డు గ్రహీత, మంచి సేవా భావంతో అందులో యొక్క స్కూల్ కూడా పెద్ద ఎత్తున నడుపుతున్నారు. కాబట్టి కళ్ళకు వారు చాలా ప్రాముఖ్యతనిచ్చి సేవాభావంతో వారి కుటుంబం అంతా కూడా నిమగ్నమై వైద్య రంగంలో కృషి చేస్తున్నందుకు నేను పద్మశ్రీ డాక్టర్ సాయిబాబా గౌడ్ గారిని, వారి కుటుంబాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇంకా ప్రజలు మంచి ఆరోగ్యంతో హాస్పిటల్ రాకుండానే ఆరోగ్యం ఉండే విధంగా ఉండాలని నేను భావిస్తున్నాను. పద్మశ్రీ సాయిబాబా గౌడ్ గారు వారు అనేకమైనటువంటి సేవలు అందిస్తున్నారు. వారు ఈ యొక్క నేత్ర వైద్యులు అనేకమైనటువంటి పేదవాళ్లకు నేత్రదానం చేయడం, నేత్ర పరీక్షలు చేయడం, అందుకనే వారికి గుర్తింపుగా పద్మశ్రీ అవార్డు రావడం కూడా చాలా సంతోషం. ఈ రంగంలో చాలా నిష్ణాతులు, సేవాభావంతో అందులో ఒక ఆశ్రమ పాఠశాల కూడా నడుపుతున్నారు. మరి ఈరోజు కోంపల్లిలో ఒక మంచి అధునాతనమైనటువంటి సాయి ఐ హాస్పిటల్ని ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో గ్రామాలకు కూడా వైద్యం అందించాలనే సంకల్పంతో డాక్టర్ పద్మశ్రీ సాయిబాబా గౌడ్ గారు వారు ఈ యొక్క అధునాతనమైనటువంటి సౌకర్యాలతోటి, నూతనమైనటువంటి నైపుణ్యాలతోటి, సాంకేతికమైనటువంటి అనేకమైనటువంటి టెక్నాలజీస్తో పాటు కొత్త కొత్త పరికరాలతోటి పరీక్షలు చేయించి పెద్ద ఎత్తున ఒక హాస్పిటల్ ప్రారంభించడం ఇది చాలా గొప్ప కార్యం. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలకు ఇది కూడా ఒక తోడ్పాటుగా ఉంటుందని. వైద్యము చాలా అందుబాటులో ఉండాలి, వైద్యము పేదవాళ్ళకు కూడా అందుబాటులో ఉండే విధంగా కొత్త కొత్త పరికరాలను కూడా తీసుకొచ్చి తక్కువ ధరతోటి, తక్కువ ఖర్చులతోటే వైద్యం అందుబాటులో ఉండాలని నేను హృదయపూర్వకంగా భావిస్తూ డాక్టర్ పద్మశ్రీ సాయిబాబా గౌడ్ గారు వారు ఇస్తున్న సేవలకు నేను వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. మరి చూసారు కదండి, ఇవాళ మనం కోంపల్లిలో ఉన్న సాయిజ్యోతి హాస్పిటల్లో వీళ్ళు అందించే కంటి వైద్యం ఏ విధంగా ఉందో అన్ని సౌకర్యాలతో చక్కటి వైద్యాన్ని అందిస్తున్నారు. మరి మీరు కూడా దగ్గరలో ఉన్న మన కోంపల్లిలో ఉన్న వాళ్ళు గ్రామ ప్రజలందరికీ ఇక్కడ ఆహ్వానిస్తూ మీకు కంటి సమస్యలు ఎలాంటివి ఉన్నా సరే ఇక్కడికి వచ్చి చక్కటి ట్రీట్మెంట్ తీసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాము.